డిసీజెస్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఈ చూస్తాం ఇప్పుడు. సో మనకి విటమిన్ ఈ దేనికి పనికి వస్తుందండి? స్టెరిలిటీ, ఇమ్యూనిటీ కాదు, స్టెరిలిటీ కదా. నీకు ఒకవేళ అంటే మనం విటమిన్ డిని ఏమంటున్నామంటే యాంటీ స్టెరిలిటీ విటమిన్ అంటున్నాం. స్టిరైల్ అంటే పిల్లలు పుట్టకపోవడాన్ని స్టిరైల్ అంటాం. ఓకే, హిస్టెక్టమీ, వ్యాసెక్టమీ, ట్యూబెక్టమీ చేస్తే దాన్ని మనం స్టెరిలిటీ అంటున్నాం. ఓకే, సో యాంటీ స్టిరైల్ అంటే ఏంటి? ఈ స్టెరిలిటీని నుంచి కాపాడేదాన్ని మనం అంటే వందత్వం అంటే స్టెరిలిటీ. ప్రత్యుత్పత్తి అవయవాలు పనిచేయకపోవడాన్ని స్టెరిలిటీ అంటాం. రాసుకోండి, వందత్వం అంటే స్టెరిలిటీ. ఓకే, విటమిన్ ఈ లోపించినట్లయితే వంద్యత్వం వస్తుంది. వంద్యత్వం అంటే ఏంటంటే ప్రత్యుత్పత్తి అవయవాలు. ఇంగ్లీష్లో అయితే రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఫెయిల్ టు ఫంక్షన్ ప్రాపర్లీ. Reproductive organs fail to function properly. Reproductive organs fail to function properly. Okay na? Fail to function properly. Observed in rats. ఇది rats లో చూశారు. నెక్స్ట్ విటమిన్ కే చూద్దాం. విటమిన్ కే యొక్క విటమిన్ కే యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే ఫీనోక్వినోన్, నాప్టోక్వినోన్, మినాడియాన్. ఓకే, సో మనకి ఈ రెండు గుర్తుంచుకోండి, ఫైలోక్వినోన్, నాప్టోక్వినోన్. ఓకే, మెనోడియాన్ కూడా దాని ఒక కెమికల్ నేమ్. విటమిన్ కే యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే ఫిలోక్వినోన్, నాప్టోక్వినోన్, మెనోడియాన్. చాలా ఇంపార్టెంట్ రాసుకోండి. ఫైలోక్వినోన్, నాప్టోక్వినోన్, మినాడియాన్. సో వీటి యొక్క కామన్ నేమ్స్ ఏంటి అంటే, వాట్ ఆర్ ద కామన్ నేమ్స్ ఆఫ్ దిస్ విటమిన్స్ ఆర్ రక్తాన్ని గడ్డకట్టించే విటమిను, లేదా యాంటీ హెమరోజిక్ విటమిను, లేదా దీన్నే యాంటీ బ్లీడింగ్ విటమిన్ అంటాము. యాంటీ బ్లీడింగ్. సో ద కామన్ నేమ్స్ ఆఫ్ విటమిన్ కే ఆర్ బ్లడ్ క్లాటింగ్ విటమిన్, యాంటీ హెమరేజిక్ విటమిన్, యాంటీ బ్లీడింగ్ విటమిన్. చాలా రక్తాన్ని గడ్డ కట్టించాలంటే విటమిన్ కే నువ్వు తినాల్సిందే. రక్తం గడ్డ కట్టకుండా ఉంది అంటే నీకు విటమిన్ కే డెఫిషియన్సీ ఉందని అర్థం. సో రక్తాన్ని గడ్డ కట్టించే విటమిన్ అంటారు, యాంటీ హెమరేజిక్ విటమిన్ అంటారు, యాంటీ బ్లీడింగ్ విటమిన్ అంటారు. సో లేదు అనుకుంటే దీని కెమికల్ నేమ్ ఫెలోక్వినోన్, నాప్టోక్వినోన్. కామన్ నేమ్ బ్లడ్ క్లాటింగ్ విటమిన్, యాంటీ హెమరేజిక్ విటమిన్, యాంటీ బ్లీడింగ్ విటమిన్. ఇవి ఎక్కడ ఎక్కువ లభిస్తాయి? విటమిన్ కే మనము ఎక్కడ ఎక్కువ లభిస్తాయి అంటే ఆకుకూరలు, కాలేయం, గుడ్డు, ఆవు పాలు మరియు పెద్ద పేగులో ఉండే ఈ ఎక్స్క్రిషియా కొలై, ఈ కొలై అనే బ్యాక్టీరియా ద్వారా మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఈ కొలై. సో వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ విటమిన్ కే? గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, లివర్, ఎగ్, కౌస్ మిల్క్, ఈ కొలై బ్యాక్టీరియా ఇన్ లార్జ్ ఇంటెస్టైన్. మీరు అందుకోసమే ఏం చేయాలి అంటే పెరుగు కంపల్సరీ తినాలి. పెరుగు తినని పక్షంలో మీ పొట్టలో ఉండేటటువంటి ఈ యొక్క లార్జ్ ఇంటెస్టైన్లో బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే ఈకోలై అనే బ్యాక్టీరియా, లాక్టిక్ యాసిడ్ బ్యాసిల్లస్ అనే బ్యాక్టీరియా మీ శరీరంలో ఉంటూ ఇది మనం తినే ఆహారంలో విటమిన్ కేని అబ్జార్బ్ చేసుకొని మన బాడీకి ఇస్తుంది. అవర్ బాడీ డస్ నాట్ హ్యావ్ కెపబిలిటీ టు అబ్జార్బ్ విటమిన్ కే డైరెక్ట్లీ. ఈ యొక్క బ్యాక్టీరియా నీ శరీరంలో ఉంటున్నాయి కాబట్టి, ఈ బ్యాక్టీరియాలు నీ శరీరంలో ఉంటున్నాయి కాబట్టి ఓకే, ఈ శరీరంలో ఉండేటటువంటి బ్యాక్టీరియాస్ అబ్జార్బ్ అవుతా ఉన్నాయి. అంటే ఈ యొక్క బ్యాక్టీరియా నీకు రెంట్ కడుతున్నాయి. ఎలా రెంట్ కడుతున్నాయి? విటమిన్ కేని అబ్జార్బ్ చేసుకుంటూ రెంట్ కడుతున్నాయి. దీన్ని మనము ఏమంటామంటే ఎన్విరాన్మెంట్లో సింబయాటిక్ రిలేషన్షిప్ అంటాం. అంటే ఏంటంటే మ్యూచువల్ బెనిఫిట్, ఇరువురికి లాభం ఉంటుంది. మ్యూచువల్ బెనిఫిట్ ఉంటుంది. అంటే ఈ కొలై బ్యాక్టీరియా మరియు ల్యాబ్ అనే బ్యాక్టీరియా నీ ఎక్కడ ఉంటున్నాయి? ఇంటెస్టైన్లో ఉంటున్నాయి, పెద్ద పేగులో ఉంటున్నాయి. ఇంటెస్టైన్లో ఉండి ఏం చేస్తున్నాయి? కే విటమిన్ని అబ్జార్ప్షన్ చేసుకునేటట్టు చేస్తున్నాయి. చేసుకోవడం ద్వారా నీకు ఏమవుతుంది? బ్లడ్ అనేది క్లాటింగ్ అవుతుంది. బ్లడ్ క్లాటింగ్ అవ్వకపోతే ఏమవుతుంది తెలుసా మీకు? బ్లడ్ క్లాటింగ్ అవ్వకపోతే ఏమవుతుంది అయ్యా అంటే, బ్లడ్ క్లాటింగ్ అవ్వకపోతే మీకు డెంగ్యూ ఫీవర్ తెలుసు కదా. డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు మన బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి మనకు ఉన్నటువంటి నవరంధ్రాల నుంచి బ్లడ్ బయటకు వచ్చి మనం చచ్చిపోతాం. విటమిన్ కే అనేది అంటే ఎంత చిక్కగా రక్తం ఉండాలి అంతే చిక్కగా ఉండాలి. ఎక్కువగా చిక్కగా ఉంటే హార్ట్ ప్రాబ్లం, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేస్తుంది. హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. పలసగా అయితే
అది నరాల్లో ఉండదు, ఇంకా ఈ యొక్క బ్లడ్ వెజల్స్లో ఉండదు, దాని నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఆ విధంగా ఉండాలంటే ఎవరు కావాలి? విటమిన్ కే కావాలి. విటమిన్ కే మన బాడీలో అబ్జార్బ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఈకోలై అండ్ ల్యాబ్ బ్యాక్టీరియా కావాలి. నువ్వు విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ తీసుకున్నట్లయితే ఏమవుతుంది సార్ అంటే ఈ యొక్క ఈకోలై బ్యాక్టీరియా, ల్యాబ్ అనే బ్యాక్టీరియా చచ్చిపోతాయి. మంచి బ్యాక్టీరియాస్ నీ శరీరంలో ఉన్నాయి, చచ్చిపోతాయి. అందుకోసం మనం ఏం తినాలి? రోజుకో గుడ్డు తినాలి, పాలు తాగాలి. మీరు గమనించినట్లయితే పాలు తాగాలి. అయితే మనం యొక్క రక్తాన్ని 3 నుంచి 6 నిమిషాల్లో గడ్డ కట్టించడం, ఓకే, ఈ యొక్క ప్రోథ్రాంబిన్ అనే రసాయనాన్ని తయారు చేయడంలో సహాయపడుతుంది. బేసికల్లీ మనకి బ్లడ్ కట్ అయితే మనకి 1 to 3 మినిట్స్లో గడ్డ కట్టిపోవాలి, లేదా యావరేజ్ టైం 3 to 6 మినిట్స్లో రక్తం అనేది గడ్డ కట్టాలి. ఈ రక్తం గడ్డ కట్టాలంటే ఏ ఎంజైమ్ కావాలి? ప్రోథ్రాంబిన్ అనే ఎంజైమ్ కావాలి. ఈ ప్రోథ్రాంబిన్ ఎంజైమ్ తయారవ్వడంలో లేదా రక్తం గడ్డకట్టడంలో ఎవరు సహాయపడుతున్నారంటే విటమిన్ కే సహాయపడుతుంది. అది రాసుకోండి. సో ఇట్ హెల్ప్స్ టు క్లాట్ బ్లడ్ విత్ ఇన్ 3 to 6 minutes అండ్ ఎయిడ్స్ ఇన్ ది ప్రొడక్షన్ ఆఫ్ ది ప్రోథ్రాంబిన్. అంటే 3 నుంచి 6 నిమిషంలో మనకి రక్తం గడ్డకట్టాలి. లేదు అనుకుంటే ఈ యొక్క ప్రోథ్రాంబిన్ తయారవడంలో కూడా ఇది హెల్ప్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. థ్రాంబిన్ కాస్త ప్రోథ్రాంబిన్ని థ్రాంబిన్గా మార్చడానికి ఈ యొక్క విటమిన్ కే అనేది హెల్ప్ అవుతుంది. అయితే అప్పుడే పుట్టినటువంటి శిశువు లోపల ఈ యొక్క ప్రోథ్రాంబిన్ కావచ్చు, విటమిన్ కే లోపించినట్లయితే ఓకే, ఆ టైంలోనే ఆ రోగికి విటమిన్ ఇస్తారు. ఇది నీకు అవసరం లేదు. సో డెఫిషియన్సీ కామన్ ఇన్ న్యూ బార్న్స్ డ్యూరింగ్ సర్జరీ పేషెంట్ షుడ్ బి గివెన్ టు ది విటమిన్ కే. బాంబు పేలుళ్ళు, కత్తిపోటు వల్ల గడ్డకట్టడానికి 8 నిమిషాలు పట్టవచ్చు. ఆఫ్టర్ బాంబ్ బ్లాస్ట్ అండ్ నైఫ్ ఇంజురీస్ బ్లడ్ మే టేక్ 8 minutes ఫర్ ద క్లాటింగ్. జనరల్గా నువ్వు ఇలా పొడిచావు అనుకో వచ్చే రక్తం 3 నిమిషాల్లో బ్లడ్ క్లాట్ అవుతుంది. కానీ కత్తిపోటు పెద్దగా ఉంటుంది కదా, సో ఆ కత్తిపోటు కానీ బాంబ్ బ్లాస్ట్లో ఉండేటప్పుడు ఏమవుతుంది అంటే 8 నిమిషాల్లో బ్లడ్ క్లాట్ అనేది అవుతుంది అనమాట. ఇది నీకు జనరల్గా అవసరం లేదు, బట్ కొంచెం జనరల్ నాలెడ్జ్ కోసం. సో ఇది లోపం వల్ల, విటమిన్ కే లోపం వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి? విటమిన్ కే లోపం వల్ల వచ్చే వ్యాధులు రాసుకోండి. విటమిన్ కే లోపం వల్ల వచ్చే వ్యాధులు. డిసీజెస్ కాజ్డ్ డ్యూ టు డెఫిషియన్సీ. ఫస్ట్ వన్ హెమరేజియా. హెమరేజియా తెలుగులో కూడా హెమరేజియా అంటే అధిక రక్తస్రావము అని అర్థం. అధిక రక్తస్రావము లేదా రక్తం గడ్డ కట్టకపోవడము లేదా క్లోమం దెబ్బతినడము, ఎక్సెసివ్ బ్లీడింగ్, ఫెయిల్యూర్ ఆఫ్ బ్లడ్ క్లాటింగ్, డ్యామేజ్ ఆఫ్ ఇంటెస్టైన్. సో ఈ విధంగా విటమిన్ కే లోపం వల్ల ఏమేమవుతుంది అంటే అధిక రక్తస్రావము జరగడం, దాన్ని హెమరేజియా అంటాం. ఫెయిల్యూర్ ఆఫ్ బ్లడ్ క్లాటింగ్ లేదా ఇంటెస్టైన్ దెబ్బలు తినడం. అంటే నువ్వు విటమిన్ కే లేకపోతే నీ శరీరం అంటే నీ పొట్టులో బ్యాక్టీరియాస్ లేవని అర్థము. సో అందుకోసం మనం ఏం చేయాలి అంటే పెరుగు తినాలి. పెరుగు అనేది మ్యాండేటు. ముక్కు మూసుకొనైనా తాగాలి. ఓకే, సరే. వెరికోస్ వెయిన్స్ అనే వచ్చే పాసిబిలిటీ ఉంది. వెరికోస్ వెయిన్స్ అంటే మాలాంటి టీచర్స్కి వస్తుంది. ఎందుకు? మేము రోజంతా నిల్చుంటాం కాబట్టి మన వెయిన్స్ ఉంటాయి కదా, దమ్మనులు, ఇవి రక్తము, మన చెడు రక్తము ఏం చేస్తాయి? ఈ యొక్క వెయిన్స్ చెడు రక్తాన్ని నా కాళ్ళ నుంచి ఎక్కడికి తీసుకొస్తుంది? గుండె నుంచి తీసుకొస్తుంది. గుండె నుంచి ఎక్కడికి తీసుకెళ్తుంది? లంగ్ లోపలికి తీసుకెళ్తుంది. ఆ లంగ్లో ఏమవుతుందంటే ఇలా గాలి తీసుకునేటప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతాయి అన్నమాట. ఓకే, ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళా ఆ బ్లడ్ అంతా కాళ్ళ లోపలికి వెళ్ళాలి. మరి కాలి లోపల నుంచి బ్లడ్ పైకి వస్తుంది అంటే గుండె ఇలా అన్నప్పుడు ఈ యొక్క వెయిన్స్ అన్ని కాంట్రాక్ట్ అయితే ఇలా అవుతాయి. అలా అయినప్పుడు స్క్వీజ్ అయినప్పుడు బ్లడ్ పైకి వస్తుంది. ఇలా బ్లడ్ పైకి వచ్చేటప్పుడు ఏముంటుంది? వెయిన్స్ ఇలా ఉంటాయి కదా, ఇలా వాల్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు బ్లడ్ ఇలా వచ్చింది అనుకోండి, ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ కింద పడుకోకూడదు, ఇలా వచ్చిన తర్వాత కింద పడిపోకూడదు, ఇలా వచ్చిన తర్వాత కింద పడవ, ఇలా ఇక్కడ హార్ట్ వరకు వెళ్తుంది. ఇది వెయిన్. మరి నేను రోజంతా నిల్చొని ఉంటా కాబట్టి మరి కిందికి ఎవరు ఇప్పుడు నేను ఇలా ఎగిరా, కింద పడ్డా, మళ్ళీ ఇలా ఎగిరా, కింద పడ్డా, నన్నే కిందికి లాగుతున్నప్పుడు బ్లడ్ కిందికి లాగదా? ఎవరు లాగుతారు? గ్రావిటీ లాగుతుంది, అంతే కదా, భూమి కిందికి లాగుతుంది. మరి నేను రోజంతా నిల్చొని ఉంటే గుండె ఏం చేయాలి? పైకి లాగాలి, బాగా లాగాలి. లాగి ఏం చేస్తుంది అంటే ఈ వెయిన్స్ అన్ని నరాలన్నీ ఉబ్బుకుతాయి. దాన్ని వెరికోసిల్ వెయిన్స్ అంటారు. ఎక్కువసేపు
కాళ్ళ నరాలన్నీ బయట తేలి బుడ్డ నరాలన్నీ బయట తేలి దీన్ని వెరికోసిల్ వెయిన్ అంటాం అనమాట. ఎక్కువ టీచర్స్కి వస్తుంది, రోజంతా నిల్చుంటారు. లేదా ఈ యొక్క సుతారి పని చేస్తారు చూడండి, మేస్త్రి పని, వాళ్ళకు వస్తుంది. ట్రాఫిక్ పోలీసులకు వస్తుంది. అది అంటే లేజర్ సర్జరీ చేసి తీయించాలి, బట్ తగ్గదు. బట్ సర్జరీ చేయించాలి, దానిగా సర్జరీ ద్వారా తగ్గుతుంది. అయితే సో నార్మల్ బ్లడ్ ఫ్లో, నార్మల్ వాల్యూ, సాధారణ రక్త ప్రసరణ లేదా సాధారణ వాల్, వెరికోసిల్ వెయిన్స్ డ్యామేజ్ వాల్, అబ్నార్మల్ బ్లడ్ ఫ్లో. ఈ యొక్క విరిగిన వాల్వ్ వల్ల అసాధారణ రక్త స్రావం, వెన్నెముక పొడుగు పెరగడం ఇదంతా జరుగుతుంది. స్పైడర్ వెయిన్స్, నార్మల్ వెయిన్స్, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు రక్తం గురించి వచ్చింది కదా అని చెప్పేసి, అంటే దీనికి విటమిన్ కేకి ఏ సంబంధం లేదు, బట్ ఇవి కొన్ని నరాల్ రిలేటెడ్ డిసీజెస్ రావడం జరిగింది. ఇది నీకు అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి చూద్దాం. విటమిన్ కే లభించే నేర్చుకున్నామా విటమిన్ కే దేంట్లో దొరుకుతుందో రెడ్ నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ విటమిన్ వచ్చేసరికి బి కాంప్లెక్స్ గురించి రాసుకోండి. బి కాంప్లెక్స్ చూడండి, మీకు ఫస్ట్ ఏం రావాలి అంటే బి కాంప్లెక్స్ అంటే విటమిన్ B2, B12, B12 విటమిన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కలిపి చదువుతాం కాబట్టి వీటిని బి కాంప్లెక్స్ అంటాం. ఒక కాంప్లెక్స్ అంటే ఏంటి, చాలా పెద్ద ఇల్లు ఉంటే చాలా యాక్టివిటీస్ అక్కడ జరిగితే దాన్ని ఒక కాంప్లెక్స్ అంటాం. సో బట్ అక్కడ డిఫరెంట్ యాక్టివిటీ కూడా జరగవచ్చు, బట్ ఒకటే ప్లేస్లో ఉన్నాయి కాబట్టి దాన్ని బి కాంప్లెక్స్ అంటాం. విటమిన్ B1 to B12 ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మనం ఏమంటున్నాం, బి కాంప్లెక్స్ అంటున్నాం. మరి వీటన్నిటిని ఒకే చోట ఎందుకు ఉంచాం, ఇది క్వశ్చన్. ఎందుకు ఉంచామంటే ఇవి మ్యాక్సిమం కామన్గా ఒకటే చోట దొరుకుతాయి. ఆకుకూరల్లో విటమిన్ B1 to B12 ఉంటాయి, గుడ్డులో విటమిన్ B1 to B12, ఇలా వీటి యొక్క సోర్స్ మ్యాక్సిమం సోర్స్ అన్నీ ఒకే చోట ఉంటాయి కాబట్టి దీన్ని బి కాంప్లెక్స్ అన్నాం. ఇది ఒక రీజన్. రెండో రీజన్ ఏంటంటే ఇవన్నీ ఏంటి అంటే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. ఈరోజు మనం తింటే సాయంత్రం కల్లి బయటకు వచ్చేస్తుంది అది. ఓకే, మీరు ఇప్పటి నుంచి ఎప్పుడైనా సుసుకు పోయేటప్పుడు మీరు పోయేటప్పుడు ఎస్ బి కాంప్లెక్స్ అంతా బయటకు వచ్చేస్తుంది అని తెలియాలి మీకు. ఓకే, సరే, విటమిన్సే వాటికి నేమ్ చేయలేదు, సైంటిస్టు వాటికి నేమ్ చేయలేదు. ఎందుకు B4, B8, B11 ఎందుకు నేమ్ అలా ఎందుకు చేయలేదు ఎవరికి తెలియదు. బట్ అంటే ఆ క్వాలిటీస్, అంటే ఆ క్లాసిఫికేషన్లో ఆ క్వాలిటీస్ తగ్గ విటమిన్స్ ఇంకా దొరకలేదేమో, అదే. ఓకే, అది సరే. సో బి కాంప్లెక్స్ విటమిన్ ఇవి రోజువారీ ఆహారంలో లభించును. దే ఆర్ ప్రజెంట్ ఇన్ డైలీ ఫుడ్, రాసుకోండి. ఇవి రోజువారీ ఆహారంలో లభించును. దీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ డైలీ ఫుడ్. సో ఇవి లోపించడం వల్ల, బి కాంప్లెక్స్ లోపించడం వల్ల అజీర్ణం, ఇండైజెషన్ వస్తుంది. బి కాంప్లెక్స్ లోపించడం వల్ల అజీర్ణం, ఇండైజెషన్ వస్తుంది. గుండె పెరుగుదల, కార్డియోమెగాలి వస్తుంది. కార్డియోమెగాలి, CARDIO, కార్డియోమెగాలి, MEGALY, కార్డియోమెగాలి, గుండె పెరుగుదల, కార్డియోమెగాలి వస్తుంది. గుండె పెరుగుదల దాన్ని కార్డియోమెగాలి లేదా అజీర్ణం. నీకు ఎప్పుడైనా అన్నం అరగకపోతే నువ్వు ఏం చేయాలి అంటే బి కాంప్లెక్స్ టాబ్లెట్లు వేసుకో. ఒక వారం రోజులు నీకు ఏదో రోగం వచ్చిందబ్బా, ఏ రోగం వచ్చిందో తగ్గట్లా మాయదారి రోగం వచ్చింది ఒకటి, అప్పుడు నువ్వు ఏం చేయాలి, బి కాంప్లెక్స్ అంటే మల్టీవిటమిన్ టాబ్లెట్ ఒకటి వేసుకోవాలి. మల్టీవిటమిన్ మల్టీ మినరల్ టాబ్లెట్ ఒకటి వేసుకోవాలి. ఆటోమేటిక్గా నీ శరీరంలో ఒక ఉత్తేజం వస్తుంది. రీవైటల్ అని ఉంటుంది డబ్బా. ఆ రీవైటల్ అంటే మల్టీవిటమిన్ మల్టీ మినరల్ టాబ్లెట్. ఎవరు, సల్మాన్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్, గుర్తుందా? అది నిజం. ఎందుకంటే అది నువ్వు వేసుకుంటే ఏమవుతుందంటే నీ శరీరంలో లోపించిన అన్నీ వస్తాయి, ఆటోమేటిక్గా నువ్వు ఉత్తేజంగా ఉంటావు. ఓకే, అది వాస్తవం. ఫస్ట్ విటమిన్ B1 విటమిన్ B1 థయామిన్. దీని యొక్క రసాయన నామం థయామిన్. THIAMINE, థైఅమైన్. ఓకే, థయామిన్. తెలుగు మీడియం వాళ్ళు థయామిన్. ఓకే, ద కెమికల్ నేమ్ ఆఫ్ B1 ఏంటండి, థయామిన్. గుర్తుండదు కదా, థయామిన్ కంపల్సరీ గుర్తుండాలి, ఎగ్జామ్లో అడుగుతారు. ఓకే, సరే, దీని యొక్క సాధారణ నామం ఏంటి? దీని యొక్క సాధారణ నామం ఏంటంటే దీన్ని యాంటీ న్యూరాటిక్ విటమిన్ అంటారు, లేదా యాంటీ బెరీ విటమిన్ అంటారు. దీన్ని యాంటీ న్యూరాటిక్ విటమిన్ అంటారు, లేదా యాంటీ బెరీ విటమిన్ అంటారు. యాంటీ న్యూరాటిక్ విటమిన్ లేదా యాంటీ బెరీ విటమిన్. యాంటీ న్యూరాటిక్ విటమిన్ ఆర్ యాంటీ బెరీ విటమిన్ అంటారు. మీకు బెరీ అంటే ఏంటి చెప్పా,
బెరీ బెరీ అంటే ఏంటి? బెరీ బెరీ అంటే ఏంటంటే ఐ కాంట్ డూ అని అర్థం. ఐ కాంట్ డూ. ఎందుకు ఇలా ఐ కాంట్ డూ ఉంటుందో చెప్తా. ఇప్పుడు ఏంటి, మనము B1లో ఏమంటున్నాం? థై అమైన్ అంటున్నాం. ఇది తినకపోతే ఏమొస్తుంది అంటున్నా? బెరీ బెరీ వస్తుంది అంటున్నా. బెరీ బెరీలో 2 రకాల బెరీ బెరీలు ఉంటాయి. ఒకటి వెట్ బెరీ బెరీ, రెండోది డ్రై బెరీ బెరీ. మన శరీరంలో వెట్టెస్ట్ ప్లేస్ ఏంటండి? మన శరీరంలో వెట్టెస్ట్ ప్లేస్ ఎవరు పడితే వాళ్ళకి అద్దెకిస్తావు చూడు, ఏంటి? హార్ట్ ఎప్పుడు వెట్టుగానే ఉంటుంది. డ్రై అయితే నువ్వు డ్రై అవుతావు. చచ్చిపోయేటప్పుడు కూడా లోపల నీకు బ్లడ్ ఉంటూనే ఉంటుంది, అది డ్రై అయ్యేంత వరకు. ఓకేనా? ఈ 8th స్టార్ట్ అవుతుంది, అది డిగ్రీ కోచింగ్ వచ్చేసరికి అది ట్విన్ టవర్ లా తయారవుతుంది. ఓకే, మీకు తెలిసిన విషయం ఇది. సరే, అయితే ఈ యొక్క హార్ట్కి బ్లడ్ సప్లై చేసే వెయిన్స్ ఏవైతే ఉంటాయో, ఆర్టరీస్ వెయిన్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, ధమనులు సిరలు ఏవైతే ఉంటాయో, వాటిలో చీలికలు ఏర్పడి రక్తం అంతా లీక్ అవుతూ ఉంటుంది. ఇలా లీక్ అయి చనిపోతారు. దాన్ని వెట్ బెరీ బెరీ అంటాం. అందుకోసం వాడు ఆయాసం వస్తుంది, వాడు ఏ పని చేయలేడు. రెండవది డ్రై బెరీ బెరీ. ఇప్పుడు నీకు తెలుసు, మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం. ఏమని నేర్చుకుంటాం? ఇలా యాక్సాన్ ఉంటుంది, ఇలా న్యూరాన్ ఉంటుంది, నాడికణ వ్యవస్థ. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇలా న్యూరాన్ ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఇది మైలిన్ షీత్. నేను ఇప్పుడు మాట్లాడుతున్నానంటే ఆల్రెడీ నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషను ఏంటంటే ఈ యొక్క న్యూరాన్ ఏదైతే ఉందో, ఈ న్యూరో ట్రాన్స్మిటర్ నా దగ్గర ఆల్రెడీ స్టోర్ అయి ఉన్న ఇన్ఫర్మేషను నాకు కావాల్సినప్పుడు బయటికి వస్తుంది. బయటికి వచ్చి ఈ న్యూరాన్ ద్వారా నేను మాట్లాడుతున్నాను. ఆ విధంగా నా పెదాలు, నా కళ్ళు, నా హావభావాలు ఇవన్నీ వస్తాయి. ఈ స్టోర్ అయిన న్యూరో ట్రాన్స్మిటర్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎలా వస్తుంది అంటే, ఇలా వచ్చేటప్పుడు ఈ మైలిన్ షీట్ ఉందా, ఈ షీట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఆ న్యూరో ట్రాన్స్మిటర్ నీ కేబుల్ వైర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత కరెంట్ అనేది ముందుకు వెళ్తుంది. ఎప్పుడైతే విటమిన్ B1 డెఫిషియన్సీ వస్తుందో ఈ మైలిన్ షీట్ సన్నగా అవుతూ ఉంటుంది, లేదా మైలిన్ షీట్ అనేది రాదు. అందుకోసమే చూడండి, మనము ఎవరైతే కాంప్లైన్ బూస్ట్ తాగుతారో వాళ్ళు చాలా షార్ప్గా ఉంటారు. అర్థమైందా? అయ్యో లెక్కేస్తుండే అయ్యో అంటాడు. ఎందుకు అట్లా అంటారంటే బికాజ్ విటమిన్ B1 డెఫిషియన్సీ. ఈ విధంగా ఐసిడిఎస్ అంటే అంగన్వాడీ స్కూల్స్ రావడం వల్ల వాళ్ళకి బాలామృతం అనే పౌష్టికాహారం ఇస్తున్నారు. ఈ యొక్క బాలామృతం అంటే ఈ అంగన్వాడీ పిండి ఉంటుంది చూడు, ఆ పిండి తింటే పిల్లలు బాగా యాక్టివ్గా ఉండి కోతి పనులు ఎక్కువ చేస్తారు. బాలామృతం తినకపోతే వాడు అక్కడే వేసినట్టు. అవునా, ఆడనా, నన్నేనా అంటాడు వాడు. ఓకే, అదే బాలామృతం తినడం ఇట్లా పోబే అంటాడు వాడు, చిన్నపిల్లాడు. అర్థమవుతుందా? అట్లా అంటాడు అన్నమాట. సో దీన్ని డ్రై బెరీ బెరీ అంటాం, దీన్ని వెట్ బెరీ బెరీ అంటాం. అర్థమవుతుందా? దీన్ని డ్రై బెరీ బెరీ అన్నాం, దీన్ని వెట్ బెరీ బెరీ అన్నాం. సో ఇది B1 థయామిన్ అన్నమాట. అర్థమైందా? సో ఇది రాసుకోండి. బెరీ బెరీలో 2 రకాల బెరీ బెరీలు ఉంటాయి. ఒకటి వెట్ బెరీ బెరీ, రెండోది డ్రై బెరీ బెరీ. వెట్ బెరీ బెరీలో హార్ట్ డిసీజ్ వస్తుంది. ఓకే, డ్రై బెరీలో న్యూరాన్ ట్రాన్స్మిషన్ తగ్గుతుంది. ఓకే, స్ట్రక్చర్ ది జంక్షన్ బిట్వీన్ ద 2 న్యూరాన్స్ ఇస్ కాల్డ్ సినాప్సిస్. కాదు కాక, ఇది ఒక్కటి లోపిస్తే ఆటోమేటిక్గా నరాలు దెబ్బతింటే రక్తం సంపద తగ్గిపోతుంది అనమాట. అట్లా అర్థమైందా? ఇప్పుడు నీకు తెలిసిపోయింది బెరీ బెరీ అంటే తెలిసిపోయింది. కంటెంట్స్ అయితే దీనిలో ఉండేటటువంటి కంటెంట్ ఏముంటుందంటే ఈ యొక్క B1 అంటే సల్ఫర్ ఉంటుంది. ఓకే, సల్ఫర్ ఉంటుంది. దీనిలో సల్ఫర్ అనే మూలకం ఉంటుంది. దేంట్లో? థయామిన్లో. అది కూడా సల్ఫరే. ఓకే, ఇక్కడ సల్ఫర్ ఉంటుంది. దీంట్లో ఉండే ఎలిమెంట్ ఏంటంటే సల్ఫర్. ఓకే, ఉల్లిపాయలో మన ఏంటి విటమిన్ B1లో ఉండేటటువంటి ఎలిమెంట్ ఏంటంటే సల్ఫర్. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో అడుగుతారు. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో అడుగుతారు. సరే, ఇది లభించేటటువంటి సోర్సెస్ ఏంటి సార్ అంటే మీట్, మాంసము, పాలు, గుడ్లు, కాలేయం, వరి, గోధుమ, బ్రీవర్స్ ఈస్ట్. ఓకే, బ్రూవర్స్ ఈస్ట్, వేరుశెనగ, చిక్కుడులో ఎక్కువ దొరుకుతుంది. మళ్ళీ తౌడు, హస్క్లో ఎక్కువ దొరుకుతుంది. మనం చిన్నప్పుడు తౌడు మన బిస్కెట్లు వచ్చాయి, తౌడు బిస్కెట్లు చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే, పావలా ఇస్తే 4 బిస్కెట్లు ఇచ్చేవాళ్ళు. తెలుసా? పావలా వాడారా? వాళ్ళే పావలా వాడలేదు. వాడారా?
ఆ, 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 ఆ. ఎప్పుడో పుట్టావు అన్నమాట నువ్వు కూడా. ఓకే. ఆ, మంచిదే. ఓకే. పావలా వాడినావంటే గనుడివే. ఓకే. తవుడు, పాలు, గుడ్లు, కాలేయం రాసుకోండి. అక్కడ ఏదైతే కనిపిస్తే అన్ని రాసుకోండి. ఓకేనా? ఎగ్జామ్లో అడుగుతారు. ఈస్టే దాన్ని బ్రేవర్స్ ఈస్ట్ అంటున్నాం. అదో రకమైన ఈస్టు. మాలాంటి వెజిటేరియన్స్కి కేక్లో ఈస్టే వేస్తారు. ఎక్కువ పాలిష్ చేసిన బియ్యంలో గానుగా ఆడించిన లోపించడం అంటే ఇంకా ఎక్కువ మనం ఆడిస్తాం కదా, పాలిష్డ్ రైస్లో ఈ విటమిన్ B1 లోపిస్తుంది అనమాట. సో పాలిష్డ్ రైస్ ఎక్కువ తినకూడదు. మీకు డయాబెటీస్ వచ్చిన తర్వాత పాలిష్డ్ రైస్ తినకూడదు అనమాట. మరి పాలిష్డ్ రైస్ తినకపోతే ఎట్లా సార్? నోట్లో అదే ఆడుతూ ఉంటుంది అంటే, మిల్లులో ఆడే బదులు నీ నోట్లో ఆడితే రోగం రాదు. ఏ రోగం రాదు? బెరీ కాదు, బెరీయే కాదు, నీకు షుగర్ రాదు, డయాబెటీస్. ఓకే. డయాబెటీస్ నువ్వు ఎక్కువ పాలిష్డ్ రైస్ తింటే డయాబెటీస్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ చూడండి. సో దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? దీని యొక్క మెయిన్ విధి ఏంటంటే కార్బోహైడ్రేట్స్ జీవక్రియలో సహాయం చేస్తుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం. కార్బోహైడ్రేట్ మెటబాలిజం అంటే కార్బోహైడ్రేట్స్ విరిగిపోయి అది గ్లూకోజ్గా లేదా లాక్టిక్ యాసిడ్గా కన్వర్ట్ అవ్వడంలో హెల్ప్ అవుతుంది అనమాట. సో నీకు విటమిన్ B1 లోపిస్తే ఆటోమేటిక్గా అది పైరువేట్గా మారకుండా ఎలా మారుతుంది? గ్లూకోజ్గా మారుతుంది. అలా గ్లూకోజ్గా మారితే దాన్ని ఏమంటున్నాం? డయాబెటీస్ అంటున్నాం. డయాబెటీస్ అంటున్నాం. రాసుకున్నారు? నేను ఎంతవరకు చెప్పాను అంతే రాసు, మిగతా చదవద్దు మీరు. ఓకేనా? మీరు అది చదివితే మీకు అర్థం కాదు. నేను చెప్పిన తర్వాత అర్థం చేసుకోండి, సరేనా? అది విషయం. సో ఈ లోపం వల్ల కలిగే వ్యాధులు, డిసీజెస్ డ్యూ టు డెఫిషియన్సీస్ ఏంటంటే ఇంతకు ముందు చెప్పా కదా, హృదయ స్పందన సక్రమంగా జరగకపోవడం, హార్ట్ మే స్టాప్ ఫంక్షనింగ్. అదే కదా నేను చెప్పింది ఇంతకుముందు. రెండోది కండర క్షీణత, మజిల్ వీక్నెస్ వస్తుంది. అలసట, ఆటోమేటిక్గా గుండె సరిగ్గా పనిచేయదు కాబట్టి మజిల్ సరిగ్గా పనిచేయదు, అలసట వస్తుంది. ఆటోమేటిక్గా నీరసం, నువ్వు ఆడుకోపో నేను రాను. ఆటోమేటిక్గా నీకు ఆకలేదు, మందగించడం, లాస్ ఆఫ్ అపిటేట్. మూర్ఛ వ్యాధి, ఎందుకు? నరాలు సరిగ్గా పనిచేయవు కాబట్టి. నేను చెప్పా కదా నరాలు పనిచేయవు, గుర్తుకు రాదని. అలా నరాలు వీక్ అయిపోతే ఆటోమేటిక్ ఏమవుతుంది? మూర్ఛ రోగం వస్తుంది, పక్షవాతం వస్తుంది, శ్వాస ఇబ్బంది ఉంటుంది. శ్వాస ఎందుకు ఇబ్బంది ఉంటుంది? గుండె సరిగ్గా పనిచేయదు కాబట్టి ఆటోమేటిక్గా శ్వాస. సో అవన్నీ కారణాలు చూసారా? ఒక చిన్న లాజిక్ పట్టుకుంటే అది రాసుకోండి, ఇవన్నీ రాసుకోండి. బెరీ హృదయ స్పందన సక్రమంగా జరగకపోవడం, కండర క్షీణత, అలసట, నీరసం, ఆకలి మందగమనం, ఓకే, మూర్ఛ, పక్షవాతం, శ్వాస ఇబ్బంది. సో బెరీ కాజెస్ హార్ట్ మే స్టాప్ ఫంక్షనింగ్, మజిల్ వీక్నెస్ ఇన్ చిల్డ్రన్, ఫ్యాటిక్, లెథర్జీ, లాస్ ఆఫ్ అపిటేట్, కన్వల్షన్స్, పెరాలసిస్, బ్రీతింగ్ ట్రబుల్. బెరీ రకాలు: పొడి బెరీ, తడి బెరీ, వెట్ బెరీ, డ్రై బెరీ. అదే కదా చెప్పింది, చాలా ఇంపార్టెంట్. బెరీ నాడీ సంబంధిత వ్యాధి, న్యూరలాజికల్ డిజార్డర్, డ్రై బెరీ రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. నాడీ సంబంధిత వ్యాధి, న్యూరలాజికల్ డిజార్డర్, పొడి బెరీ, డ్రై బెరీ లేదా పొడి బెరీ. నాడీ సంబంధిత వ్యాధి ఆర్ న్యూరలాజికల్ డిజార్డర్. ఓకేనా కాక? ముందుకెళ్ళొచ్చా? రాసుకున్నారా? గౌరవనీయులు పూజ్యులైనటువంటి కాబోయే అధికారులు వెళ్ళొచ్చా? తడి బెరీ, వెట్ బెరీ, హృదయ సంబంధిత తడి బెరీ, వెట్ బెరీ. కార్డియాక్ డిజార్డర్ ఆర్ కార్డియోమెగాలి, హృదయ సంబంధిత వ్యాధి వస్తుంది. అందుకోసమే మీకు వి ప్రకాష్ తెలుసా? ఎవరు? తెలంగాణ మూమెంట్లో వి ప్రకాష్ అని వస్తారు. మన కాళేశ్వరం డ్యామ్ కట్టడానికి ఆయన కూడా వన్ ఆఫ్ ది మేజర్ పిల్లరు. ఆయన తెలంగాణ మూమెంట్ థింక్ ట్యాంక్ ఆయన అంటాడు అన్నమాట, మన తెలంగాణ వాళ్ళు 2-3 నెలలకు ఒక్కసారైనా 15 రోజుల పాటు రోగం ఉన్నా లేకున్నా విటమిన్ B కాంప్లెక్స్ ఏదైతే ఉందో, జింకోవిట్ అనే ఒక ట్యాబ్లెట్ దొరుకుతుంది, అది తీసుకుంటే మంచిదని వి ప్రకాష్ అంటాడు. ఎందుకు? మనం తెలంగాణ వాళ్ళం, కరువు పీడిత ప్రాంతం వాళ్ళు, మనం గటక తాగి బతికిన వాళ్ళం, పచ్చి పులుసు తింది బతికిన వాళ్ళం. ఇప్పుడు పాలిష్ రైస్ తింటున్నాంలే కానీ ఇంతకుముందు మొక్కజొన్నని ఆడిచ్చి లోపల నుంచి బియ్యం లాగా వస్తుంది అనమాట. దాంతో అన్నం తిని పచ్చి పులుసు, గొడ్డు కారం తిని మనం బతికిన వాళ్ళం, తెలంగాణ వాళ్ళం. మనకేందంటే పౌష్టిక ఆహారం లేదా సంపూర్ణ ఆహారం మనకు దొరకదు, మనకి ఆహార లోపం ఉంటుంది. అందుకోసమే తెలంగాణ వాళ్ళు స్పోర్ట్స్లో కొంచెం వీక్ ఉంటారు, ఎందుకంటే మనం కరువు పీడిత ప్రాంతం కాబట్టి. అందుకోసం వి ప్రకాష్ ఏమంటారయ్యా అంటే, విటమిన్ B కాంప్లెక్స్ తీసుకుంటే లేదా జింకోవిట్ అనే ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, అది 3 నెలలకు ఒకసారి 15 రోజుల పాటు వేసుకోవచ్చు, తప్పు లేదు అంటాడు. ఎందుకు? చూడండి,
ఇన్ని రోగాలు వస్తున్నాయి, కార్డియాక్ ప్రాబ్లం, న్యూరల్ ప్రాబ్లం, ఇవన్నీ దేని ద్వారా వస్తున్నాయి? B1. గుడ్డు తినరయ్యా అంటే తినవు, పాలు తాగరయ్యా అంటే తాగు, క్యారెట్ తిన అంటే అది తీయగా ఉంటుంది నేను తిన్ను. అర్థమవుతుందా? చేదు ఉంటే తాగుతోలే కానీ తీయగా ఉంటే తినవు. ఓకే, అది విషయం అన్నమాట. ఓకే, సరే. నెక్స్ట్ ఇప్పుడు విటమిన్ B2 లేదా విటమిన్ G చాలా చాలా ఇంపార్టెంట్. విటమిన్ B2ని విటమిన్ G అని కూడా పిలుస్తారు. విటమిన్ B2ని విటమిన్ G అని కూడా పిలుస్తారు. దీనిని రైబోఫ్లేవిన్ అంటున్నాము. రైబోఫ్లేవిన్. విటమిన్ B2 ఏంటి? రైబోఫ్లేవిన్. రిబోఫ్లేవిన్. విటమిన్ B2 ఏంటి? రిబోఫ్లేవిన్. రసాయనిక అంటే ఈ యొక్క కెమికల్ నేమ్ రిబోఫ్లేవిన్. సాధారణ నామం ఏంటంటే పసుపు ఎంజైమ్, ఎల్లో ఎంజైమ్ అని పిలుస్తారు. ద కామన్ నేమ్ ఈజ్ ఎల్లో ఎంజైమ్. అందుకోసమే చూడండి, B కాంప్లెక్స్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత మీ మూత్రము ఎల్లో కలర్లో ఎందుకు ఉంటుందంటే రిబోఫ్లేవిన్. మీ నోటి మీద పూతలు వచ్చిందనుకోండి, ఒక రిబోఫ్లేవిన్ టాబ్లెట్ చప్పరిచ్చి, చేదుగా ఉంటుంది, చప్పరిచ్చి వేసుకుంటే మీకు రిబోఫ్లేవిన్ ఇవన్నీ పోతాయి అన్నమాట. ఎల్లో ఎంజైమ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆవు పాలు ఎల్లో కలర్లో ఉండడానికి కారణం కూడా రిబోఫ్లేవిన్. ఓకే, విటమిన్ A మరియు రిబోఫ్లేవిన్. ఎక్కడ దొరుకుతుంది? పాలు, గుడ్లు, మాంసము, చేపలు, పుట్టగొడుగులు, బీన్స్, లివర్. చాలామంది లివర్ తినరు, కోడి లివర్ తినరు. కోడి లివర్ తింటే B కాంప్లెక్స్ వస్తుంది. పేగులో ఉండే బ్యాక్టీరియా, ఈస్టు, ఆకుకూరలు. సో విత్ మిల్క్, ఎగ్స్, మీట్, ఫిష్, mushrooms and liver, intestinal bacteria, yeast and leafy vegetables, they are the sources of vitamin B2. చూడండి, B1 ఎలా గుర్తుంచుకోవాలి? B1 కాబట్టి ఇది T లా గుర్తుంచుకో. T, B1 T కాబట్టి థయామైన్ అని గుర్తుంచుకో. B2 అని ఇలా రాస్తావు కదా, దీనికి ఒకటి యాడ్ చేస్తే R అవుతుంది. సో రిబోఫ్లేవిన్ అలా గుర్తుంచుకో. ఒకటి T, 2 R అని గుర్తుంచుకో, సరేనా? దిస్ ఈస్ ద రీజన్ మిల్క్, లివర్ అండ్ ఎగ్ యోక్ అపియర్ ఎల్లో. మీకు ఎగ్ యోక్ ఎల్లో కలర్లో ఎందుకు ఉంటుంది? నువ్వు ఎగ్ యోక్ తిన్నప్పుడు అది ఎల్లో కలర్లో ఉంటుంది, చూసావా? బికాజ్ ఆఫ్ రిబోఫ్లోవిన్. ఈ రోజు నుంచి ఎగ్గు తినేటప్పుడు దానికి చెప్పు చందమామకి, చందమామ నువ్వు ఎందుకు ఎల్లో కలర్లో ఉన్నావమ్మా అంటే దానికి తెలియదు. ఏం చెప్పాలి దానికి? నీలో B2 ఎక్కువైందమ్మా, అందుకోసం నువ్వు ఎల్లో కలర్లో ఉన్నావని చెప్పాలి, సరేనా? సో ఆ విధంగా దానికి చెప్పాలి. దేనికి? ఎగ్ యోక్కి, ఎగ్ కాదు, ఎగ్ యోక్ చందమామకి. ఓకే, దాని తర్వాత లివర్ కూడా కొంచెం ఎల్లో కలర్లో ఉంటుంది. ఓకే, దాని తర్వాత మిల్క్ కూడా ఎల్లో కలర్లో ఉండడానికి మెయిన్ రీజన్ ఇది. చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతారు. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతారు. ఏం చెప్పాలి చందమామకి? చందమామ నువ్వు ఎల్లో కలర్లో ఎందుకున్నావమ్మా అంటే దానికి ఏమని చెప్తారు? మాట్లాడరేందయా? విటమిన్ B2 ఉంది. ఆ B2 పేరేంటి? రైబోఫ్లేవిన్. ఓకే, రైబోఫ్లేవిన్. దాన్ని ఏమంటున్నాం? కామన్ ఏమేంటి? ఎల్లో ఎంజైమ్. ఎక్కడ హెల్ప్ అవుతుంది సార్ అంటే శ్వాసక్రియ అంటే రెస్పిరేషన్, కణ ఆక్సీకరణ, సెల్ ఆక్సిడేషన్ రెస్పిరేషన్లో, క్షయకరణ చర్యలు అంటే కిరణజన్య సంయోగ క్రియ, రిడాక్స్ రియాక్షన్ ఇన్ ఫోటోసింథసిస్, ఇట్ హెల్ప్స్ ఇన్ రిడాక్స్ రియాక్షన్ ఇన్ ఫోటోసింథసిస్. క్షయకరణ చర్యలు కిరణజన్య సంయోగ క్రియలో, కణ ఆక్సీకరణ సెల్యులార్ ఆక్సిడేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. MSc మైక్రోబయాలజీ చేసే వాళ్ళకి ఎగ్జామ్లో అడుగుతారు. మీ యొక్క నెట్ సెట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు విటమిన్ B2 గురించి అడుగుతారు, ఇది అడుగుతారు. కణ ఆక్సీకరణలో ఉపయోగపడేటువంటి విటమిన్ ఏంటి అని అడుగుతారు. విటమిన్ మీకు ఎప్పుడైనా సరే ఇక్కడ క్రాక్స్ ఏర్పడతాయి, పుళ్ళు ఏర్పడతాయి. ఇక్కడ దీన్ని కేలోసిస్ అంటే ఏమంటాం? క్యాలోసిస్. ఇక్కడ ఇలా ఏర్పడిందంటే చూసి ఏం చెప్పాలి? నీకు విటమిన్ B2 తక్కువైంది. నువ్వు ఏం తినాలా? కాదు, కోడిగుడ్డులో ఉన్నటువంటి చందమామ తినాలా, పాలు తినాలా, పాలు తాగాలా, ఇంకా లివర్ తినాలా, ఆకుకూరలు తినాలని చెప్పాలి. అబ్బా ఎప్పుడు డాక్టర్ అయిపోయావు అంటే చెప్పాలి, ఎపిటోమ్లో జాయిన్ అయినప్పటి నుంచి నేను డాక్టర్ కూడా అయిపోయా అని చెప్పాలి మీరు. ఓకే, సో కీలోసిస్ అంటే క్రాక్స్ అండ్ బ్లీడింగ్ ఎట్ ద కార్నర్ ఆఫ్ ది మౌత్. ఓకే, లేదు అనుకుంటే గ్లాసైటిస్,
స్వాలెన్ రెడ్ టంగ్ విత్ ది అల్సర్ షైనింగ్ అపియరెన్స్. నాలుక మీద ఉబ్బుగా, మీకు ఎప్పుడైనా సరే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు, నాలుక తీయన్న అనుకుంటే గట్టిగా తీ అంటాడు. చూసి టార్చ్ లైట్ వేసి చూస్తాడు. ఏం చూస్తాడు, ఈ కెలోసిస్ లేదా గ్లాసైటిస్ వచ్చిందా లేదా చూస్తాడు. కిలోసిస్ లేదా గ్లాసైటిస్ ఉందా లేదా చూస్తాడు.